విశాఖపట్నం కనుక బెంచ్ వస్తే కక్షిదారులకి చాలా బాగా న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. ఒకటి, ఆర్థికంగా అంటే వారికి ఖర్చులు తగ్గుతాయి, వారి తాలూకా సమస్యల్ని కోర్టు ద్వారా పరిష్కరించుకోవడానికి కొద్దిగా తక్కువ డబ్బుతో పరిష్కరించుకోవచ్చును. రెండోది, వాళ్ళకి శ్రమ కూడా తక్కువ అవుతుంటుంది. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్ళాలన్నా, శ్రీకాకుళం నుంచి కర్నూలు వెళ్ళాలన్నా కష్టం. కాబట్టి ఈ విశాఖపట్నం బెంచ్ అయితే బాగుంటుంది. అదే కాకుండా వీరందరికీ కూడా ఎక్కువ కేసులు వచ్చేది విశాఖ. ఇక్కడ స్టే చేయడానికి కానీ, ఇక్కడ ఉండడానికి కానీ, ఇక్కడ న్యాయవాదుల తాలూకా వాళ్ళ తాలూకా సేవలు తీసుకోవడానికి కూడా ఇక్కడ 6,000 మంది 6,500 మంది న్యాయవాదులు విశాఖపట్నంలో ఉన్నారు. మరి 6,500లో కూడా 1,500 మంది మహిళా న్యాయవాదులు ఉన్నారు. మరి ఈ న్యాయవాదులందరి తాలూకా సేవలు వారు తీసుకోవచ్చును. అదేవిధంగా ఇక్కడ న్యాయవాదులు అందుబాటులో ఉంటారు కాబట్టి వారికి తక్కువ ఖర్చుతో వారి సమస్యలను పరిష్కరించుకొని ఇక్కడ వారి తాలూకా లబ్ధి పొందవచ్చును. వారి తాలూకా సమస్యలకి ఏ రకమైనటువంటి కోర్టు సమస్య వచ్చినా విశాఖపట్నం ఇస్తే వారికి లబ్ధి వస్తుంది. ఖచ్చితంగా బెంచ్ అంటూ విశాఖపట్నం ఇస్తే న్యాయ వ్యవస్థలో కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. బెంచ్ అనేది బెంచ్ ఎక్కడెక్కడ ఇవ్వాలి, అసలు బెంచ్ ఇవ్వాలంటే రూల్స్ ఏంటి అనేది కొంత ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది, కేంద్ర ప్రభుత్వం తాలూకా అది ఉంది. అసలు బెంచ్లు ఎక్కడ ఇవ్వాలి, గవర్నమెంట్ వారు స్థలం చూపించినా, గవర్నమెంట్ వారు జడ్జెస్కి కావాల్సిన శాలరీ చూపించవచ్చినా, భూమి ఇచ్చిన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినా మెయింటైన్ చేయాలంటే హైకోర్టు బెంచ్కి దానికి ఒక నార్మ్స్ రూల్స్ ఉన్నాయి. అవి ఫాలో అవి ఉంటేనే హైకోర్టు బెంచ్ ఇస్తారు. ఏంటి హైకోర్టు బెంచ్కి కావాల్సినవి? హైకోర్టుకి బెంచ్కి డిస్టెన్స్ కావాలి. నెంబర్ 1, లిటిగేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కువ వెళ్తుంది. లిటిగేషన్ అంటే హైకోర్టులోకి లిటిగేషన్, బెంచ్ ఇక్కడ ఇస్తే ఒక లిటిగేషన్ తగ్గుతుంది, ఇక్కడ హైకోర్టుకి ఒత్తిడి తగ్గుతుంది, ఏరియాలో కేసులు తగ్గుతాయి. కాబట్టి ఇక్కడ అదేవిధంగా వసతులు అంటే విమానాశ్రయం ఉందా, లేకపోతే ఫెసిలిటీస్ రైల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత మరి ఎందుకంటే బెంచ్ అంటూ ఇవ్వాలనుకుంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూసుకొని ఇస్తారు. అవన్నీ చూడకుండా ప్రభుత్వాలు అప్పటికప్పుడు వారి అవసరాల కోసం ఎన్నికల ముందు మేము బెంచ్ ఇస్తామని రావడం తప్ప అసలు బెంచ్ ఇవ్వాలంటే ఏంటి, ఏమి ఇంగ్రీడియంట్స్ ఫాలో అవ్వాలి, అంటే ఏమి రూల్స్ ఫాలో అవ్వాలి, ఆ రూల్స్ అన్నీ కూడా దీనికి ఉన్నాయా అది లేదా చూసుకోకుండా హామీలు ఇవ్వడం వల్ల వచ్చే సమస్య ఇది. యాక్చువల్గా బెంచ్ ఇవ్వాలంటే కూడా రూల్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆ ఫాలో అవి ఇవ్వాలి. అంతే తప్ప ఎక్కడ మరితే అక్కడ ఏ ప్రభుత్వం మరితే ఆ ప్రభుత్వం వచ్చేసి నాకు అవసరం ఉంది కదా, నాకు అక్కడ ఓట్లు వేస్తారనో లేదంటే ఇంకొకటో బెంచ్ ఇస్తాననేది మాత్రం కుదిరేది కాదు. అందుకే కదా బెంచ్ ఇప్పుడు వాళ్ళు కర్నూలు వాళ్ళకి ఇస్తానన్న ప్రభుత్వం కాదని మళ్ళీ మేము వైజాగ్ అడుగుతాం. దాని గురించి చీఫ్ జస్టిస్ గారు మేము ఎక్కడ క్లియరెన్స్ ఇవ్వలేదు కదా అంటాం. ఆ రూల్స్ ఫాలో అవుతున్న ఉద్దేశంతోనే చీఫ్ జస్టిస్ గారు అలాగన్నారు. అక్కడి నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు అది కూడా అలాగే సుప్రీంకోర్టు వారు కూడా ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వట్లేదు, ఆ బెంచ్ ఇవ్వాల్సిన అవన్నీ కూడా లేవు, అందుకని ఇవ్వడం కుదరదని అంటారనేది నా ఉద్దేశం. మిగతా రాష్ట్రాలలో బెంచులు సాధించుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేటప్పటికి 30 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్యగానే ఉంది. ఎందుకు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో బెంచీలు కానీ ఇవ్వట్లేదనేది మీ యొక్క ప్రశ్న. అయితే బెంచీలు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది, ప్రభుత్వం గైడ్లైన్స్ ఉందని చెప్పాను. ఆ ప్రకారం బెంచీలు ఇప్పటికీ కూడా ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వంలో బెంచీలు కావాలని ఒక 10 రాష్ట్రాల నుంచి రిక్వెస్ట్లు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలాగా ప్రతి రాష్ట్రంలో పలానా చోట మాకు బెంచ్ కావాలనేది ఉంది. అయితే బెంచీలు కావాలని రిక్వెస్ట్ డిమాండ్ ఉంది, కానీ బెంచీ ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఏమి రూల్స్ పాటించాలి, గైడ్లైన్స్ ఏంటి, ఆ గైడ్లైన్స్ మనం ఫాలో అయ్యి బెంచ్ అడుగుతున్నామా లేదా అనేది ఎవరు చేసుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఆ గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదు అనేది నా ఉద్దేశం. గైడ్లైన్స్ కనుక ఫాలో అయ్యి మనం కనుక అడిగుంటే ఖచ్చితంగా అందరూ కూడా, ఎందుకంటే వారికి కూడా కేసుల భారం తగ్గుతుంది, తర్వాత వేరే చోట జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉండడం వల్ల కోర్టులు ప్రశాంతత ఉంటుంది, తర్వాత డిమాండ్ కూడా కేసుల తాలూకా ఒత్తిడి తగ్గుతుంది. మరి ఎప్పుడో ఒకప్పుడు ఈ డిమాండ్ అవుతుందంటానికి గైడ్లైన్స్ ప్రకారం లేదు కాబట్టి అవదని నా ఉద్దేశం. ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ ఇష్యూలాగా 69 నుంచి వస్తానే ఉంది. 69 నుంచి వస్తే ఒక నాయకుడు వెళ్ళాడు, ఇంకో నాయకుడు వచ్చాడు, ఇంకో నాయకుడు వెళ్ళాడు.
లాస్ట్కి పట్టుకొని మొత్తానికి ఏదో రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టుకున్నారు. అలాగే మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా మద్రాసు నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు గారి దయవల్ల మనం రాష్ట్రం విడిపోయాం. ఆ రకంగా అక్కడ ఆ రోజున ఆ రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ పాయింట్లు గైడ్లైన్స్లు ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి బెంచ్ గురించి కూడా మాట్లాడితే ఖచ్చితంగా విశాఖపట్నానికి ఇచ్చే అవకాశాలు ఉన్న గైడ్లైన్సే ఉన్నాయి తప్ప ఇంకొక చోట రాజకీయ పరంగా మాట ఇచ్చినప్పటికీ ఇచ్చే అవకాశం మాత్రం లేదు. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఆంధ్రాలో విశాఖపట్నం ఇవ్వాలి.